వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మరి చాలా దూరం నుంచి ఇచ్చేసి ఇక్కడ మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మరి రఫీక్ అన్న గారు, మరి రిటైర్డ్ హెచ్ఎం రామచంద్ర అన్న గారు, మరి యాదగౌడ్ గారు, పెద్దలు బలరాం గౌడ్ గారు, మిగతా అందరూ స్నేహితులందరూ కూడా ఇక్కడ వచ్చి చాలా మంచి సందేశాన్ని ఇచ్చి మా లోపల ఒక రకమైనటువంటి సద్భావన ఈరోజు నెలకొల్పినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, సమయం కూడా లేదు ఎక్కువగా, పిల్లలు కూడా కూర్చునేటువంటి ఓపిక లేదు కాబట్టి, ముఖ్యంగా ఏ మతమైనా ఏ గ్రంథాలైనా మనకు బోధించేది మంచిని స్వీకరించి చెడుని విసర్జించమని చెప్తారు. అది ఏ మతమైనా కానీ. కాబట్టి ఇక్కడ మనమంతా ఈరోజు సమాజం ఇట్లా కావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మనకు ఈ సద్భావన కానీ ఈ ధర్మగ్రంథాలు అనేటువంటి వాటి మీద మనకు అవగాహన లేకపోవడం. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే లక్షలు కుమ్మరించి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో వేసేస్తున్నాం, దాని వైపు దృష్టి ఉంటుంది తప్ప ఆధ్యాత్మికత వైపు మనకు ఏమాత్రం దృష్టి లేకపోవడమే దీనికి కారణం. ఇట్లా కావడానికి చాలా కారణాలు నేను కొన్ని చెప్తున్నాను మీకు. దాంతోపాటు మన దేశం యొక్క సంస్కృతి ప్రపంచాలకు నేర్పించింది ఎన్నో విషయాలు. చాలా గొప్ప సంస్కృతి భారతదేశం యొక్క సంస్కృతి. వాటిని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు విస్మరించాం, కంప్లీట్గా విస్మరించి పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తున్నాం అన్నమాట. దాని నుంచి కూడా మనం చెడిపోవడానికి, ఈ సమాజం ఇట్లా కావడానికి అదొక కారణం. చూడండి, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని తీసుకున్నట్లయితే ఈరోజు మనం పండగలు జరుపుకున్నాం, తర్వాత ఏ చిన్న కార్యక్రమాలు జరుపుకున్నా మతాలకు అతీతంగా జరుపుకుంటాం. మనం ఒక మొహరం కానీ ఒక ఎన్నో రకాలైన పండుగలు ఉన్నాయి, అన్ని మతాలకు సంబంధించి. మనం ఒక మతం పండుగ జరుపుకుంటే వేరే వాళ్ళని ఇంటికి ఆహ్వానించుకుంటాం, వాళ్ళని సోదర భావంతో కలిసి ఎంతో ఆత్మీయంగా వాళ్ళని మనము దగ్గరికి పిలుచుకొని ఆహ్వానిస్తాం. కాబట్టి అలాంటిది తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అది రాజకీయ స్వార్థం కావచ్చు, మన స్వార్థం కావచ్చు, ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని మనము దూరం చేసి పాత రోజుల్ని మళ్ళీ తీసుకురావడానికి ఇలాంటి సద్భావన సమావేశాలు ఎన్ని మనం జరుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలు చాలామంది పెద్దలు చెప్పారు, ధర్మగ్రంథాన్ని కనీసం 5 నిమిషాలు కాకుండా రోజు ఒక శ్లోకం దాని యొక్క భావం చదివిన తర్వాతనే వాళ్ళని చదువు పంపించండి. ఉదయాన్నే మొన్ననే మాకు స్టూడెంట్స్, నేను ఒక టీచర్ని, మన స్టూడెంట్స్ 98 బ్యాచ్ వాళ్ళు ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసినారు. వాళ్ళకు కూడా ఈ విషయాలు చాలా చెప్పినా నేను వాళ్ళకి ప్రతిరోజు ఆ సమావేశం అయినప్పటి నుంచి ఈరోజు ఒక శ్లోకం పంపిస్తారు. రోజు గ్రూప్ క్రియేట్ చేసిన అనమాట. భగవద్గీత శ్లోకాన్ని పంపిస్తారు ప్రతిరోజు, రోజు ఒకటి కనీసం ఇట్లా గ్రూప్లో. ఎందుకంటే సెల్ చూస్తారు కానీ బుక్కులు ఎవరు చదవలేదు కాబట్టి ఆ సెల్ని గ్రూప్లో పంపిస్తున్నాయి. కాబట్టి చదువుతున్నారు పిల్లలంతా కూడా, మంచి చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన దేశ సంస్కృతి సంప్రదాయాలు మనం పాటించాలి. తర్వాత ఇప్పుడు వెరైటీ ఏంటంటే విదేశస్తులు మన సంస్కృతిని అవలంబిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం వాళ్ళ సంస్కృతిని అవలంబించి మన సంస్కృతిని తుంగలు దొక్కేసినాం. దాని నుంచి సమాజం ఇట్లా జరిగింది. అయితే ముఖ్యంగా ఇలాంటి సమావేశాల వల్ల మనమంతా కూడా కలిసిమెలిసి ఉండి మన దేశాన్ని ఒక హై లెవెల్ విశ్వగురుగా తీసుకుపోవడానికి మనం అందరం కష్టపడాలి, ప్రతి ఒక్కరు కష్టపడాలి. అయితే ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఆ పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే మన లోపల చిచ్చు పెట్టడానికి ఇచ్చినది. మన లోపలనే మనమని కొట్లాడుకోవడానికి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ బుద్ధి అది వంకర బుద్ధి అది. కాబట్టి మనలో చిచ్చు పెట్టడానికి మనం వాటిని పక్కకిట్టేసి మనము బాయిగా అందరం కలిసిమెలిసి ఉండి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనందరం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మన ముందుగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు మొక్కై వంగాయి మానవ అన్నట్టు చిన్నపిల్లల లోపల ఫస్ట్ దీన్ని మనము ఏం చేయాలంటే వాళ్ళ లోపల నాటాలి. ఏంది ఆధ్యాత్మికత అనేటటువంటి దాన్ని నాటితే వాడు పెద్దయిన తర్వాత ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ అన్నీ అలవడతాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గ్రంథాల లోపల అదే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి మనము ఈ చాలామంది చెప్పారు ఈరోజు పిల్లలే రేపటి పౌరులని. కాబట్టి ఈ చిన్నారుల లోపల ఇలాంటి మంచి విషయాన్ని మనం నాటినట్టయితే వారు రేపటి మంచి భావి భారత పౌరులాగా తీర్చిదిద్ది దేశానికి నిజమైనటువంటి ఒక సైనికులాగా తయారవుతారు వాళ్ళంతా కూడా. కాబట్టి మనం ఈ వైపు మనం ప్రయాణించి వాళ్ళందరి లోపల కూడా మనం ఒక మంచి సద్భావన కలిగించాలని ఇలాంటి సమావేశాలు ఇంకా పెద్ద ఎత్తున రాను భవిష్యత్తు లోపల ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మంది మనము ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ లోపల ఒక మంచి సందేశాన్ని ఇస్తూ మనమంతా కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దని ఒక భారతీయులుగా నిజమైనటువంటి భారతీయ పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ నేను ఇంతలో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.